టెన్షన్ పడకండి, మీరు మీ సమస్య కమిషనర్కి కంప్లైంట్ రాసిస్తాను. సచివాలయం సిబ్బంది 10 మంది ఉన్నారండి. సార్ అది కూడా రాలే కదా సార్, నన్ను దాడి చేసిన తర్వాత కూడా సచివాలయంలో కూర్చున్నారు వాళ్ళు అని చెప్పేసి అది రాయాలి సార్. ఇక్కడ పెట్టండి. నేనా మీరు కూడా నా ముందు నెంబర్ తీసుకొచ్చి అండి. నేను 168 బూత్, నా పేరు మురళి, కడప మున్సిపల్ కార్పొరేషన్లో మాసపేట 1లో బిఎల్ఓగా పనిచేస్తున్నాను. బూత్ లెవెల్ 168 నా బూత్ లెవెల్. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ కార్యక్రమంలో విజయవంతంగా నేను ముందుకెళ్తున్నానండి. నాకు 1343 ఓట్లు ఉన్నాయండి. అందులో 1240 చిల్లర నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ డిజిటలైజేషన్ కూడా 1100 చేశానండి. సో ఈరోజు ఇన్సిడెంట్ ఏంటంటే, మార్నింగ్ వెళ్ళి సచివాలయంలో కూర్చున్న తర్వాత 10:30కి ఆ మధ్య వీళ్ళు చెదలపూడి శివన్న వాళ్ళు వచ్చారండి. ఇది ఎలక్షన్ ఫామ్ తీసుకొని వచ్చారు. ఇది ఎంటీ ఎలక్షన్ ఫామ్ తీసుకొని వచ్చిన తర్వాత అందులో ఎటువంటిది రాయలేదు, ఓన్లీ ఫోటో స్టిక్ చేసేసి ఉత్త ఎన్యుమరేషన్ ఫామ్ 1 సింగిల్ ఫామ్ ఇచ్చారు. సో నేనేం చేశాను, ఇది నాది కాదన్న, అసలుకు నేనేం చేయమంటారంటే ఫామ్ పెట్టేసి ఇది రాయి అని చెప్పాడు. ఏం లేకోకుండా ఎట్లా రాయాలి చెప్పేసి అంటే, నువ్వు చేయరా, నువ్వు ఎందుకు చేయవు అన్నాడు. ఇది రాసేదానికి కాదని దానికి ఏమన్నా ఆధార్ కార్డు కానీ ఏమన్నా కానీ దాని డీటెయిల్స్, జనరల్ డీటెయిల్స్ రాయాల్సి వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల పేరు, వాళ్ళ వైఫ్ పేరు, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అవి మినిమం ప్రతి ఒక్క ఎన్యూమరేషన్ ఫామ్లో వాళ్ళు జనరల్గా డీటెయిల్స్ రాయాలి. మిగిలినవి మా దగ్గర ఉండేటివి 2002లో ఉండే లిస్టులో మేము చూపించి రాయించుకోగలుగుతాం. కానీ అక్కడ ఆయన ఎటువంటి ఫామ్ ఫిలప్ చేయకోకుండా నా దగ్గర వచ్చేసి నన్ను దుస్మాసలు ఆడేసి, నువ్వు ఎందుకు చేయవు, నాది కాదు అని చెప్పినాడు. రే నువ్వేందో నాకు ఎక్కువ చెప్తున్నావు, అసలుకు నాకే ఎదురు చెప్తావని చెప్పేసి కొట్టాడు సార్. ఆడ రెండు నిమిషాల్లో కన్వర్సేషన్ అవి కొట్టేసి నన్ను ఈడ్చేసినాడు ఇట్లా బయటికి. ఆ తర్వాత ఎక్కువ పదజాలంతో, అంటే ఎరుపుక నువ్వు ఎవరన్నా, నేను చెప్పినది నువ్వు చేయకోకుండా ఎరుపుక చట్టాలు చేసుకుంటా ఎవడు ఈ సచివాలయం మాయి మీ ఏం కాదు, నువ్వు వైసీపీ నుంచి
వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని చెప్పారు సార్. నేను ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పార్టీకి కానీ ఎవరికి కానీ నేను సపోర్ట్ చేసి మాట్లాడలేదు ఇంతవరకు. సో ఆయన ఇట్లా అలిగేషన్ చేసేసరికి నాకు బాధ అనిపించింది సార్. ఇంకో విషయం ఏంటంటే, నేను మాసాబెడ శివ నా పేరు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నా మీద పలు కేసులు ఉన్నాయి. నువ్వు పెట్టుకుంటే బోడిగాడు ఒక కేసు ఎక్కువవుతుంది అంతే. నిన్ను మాత్రం ప్రాణాలతో నేను బ్రతకనేను. నువ్వు ఎక్కడన్నా ఉండి ఎక్కడన్నా తిరగని ఏమన్నా చేసుకొని నిన్ను మాత్రం నేను. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నువ్వు ఎవడికి కావాలంటే చెప్పుకోపో, ఏం పిక్కుంటావు పిక్కోపో అని చెప్పేసి చాలా దుర్భాషలు అన్నాడు సార్. నేను అట్లా చేయడం బాగా మంచిది కాదని కూడా చెప్పినాను సార్. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మొత్తం వచ్చారు గొడవకి. ఇంకోటి అలిగేషన్స్ అంటే నా మీద ఇంకా పాతటి ఏమో వాళ్ళు నాకు అసలు నా బూత్ లెవెల్ నాకు బిఎల్ఏలు ప్రణావతి మేడం వచ్చేసి టీడీపీ తరఫున బిఎల్ఏలు ఉంది సార్. ఇంకోటి సంపత్ కుమార్ అని వచ్చేసి వైసీపీ వాళ్ళు ఉన్నారు. కళ్యాణ్ అన్న వచ్చేసి బిఎల్ఏగా వాళ్ళు బీజేపీ తరఫున ఉన్నారు. మేము వాళ్ళ కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళకి వెళ్తున్నాను. నాకు ఇటువంటి ఈ శివాకు ఎటువంటి సంబంధం లేదండి. నా బూత్ లెవెల్కు ఆయనకు సంబంధం లేదు. కానీ సంబంధం లేకున్నా కూడా వచ్చి దౌర్జన్యం చేశాడు మా సచివాలయంలో. నాకు అందరి ముందర, నా స్టాఫ్ ముందర, ప్రజల ముందర నా మీద చేయి చేసుకొని నేను వర్క్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నానండి. ఎక్కడే కానీ ఇప్పటి వరకు ఏ ఏరువో కానీ ఎవరే కానీ నాకు కాల్ చేసి నీ పర్సెంటేజ్ ఇంత తక్కువ లోగా ఉంది, నువ్వు ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకో అని తెప్పించుకునే దాఖలాలు నాకు ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు లేవండి. ఎన్యుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ డిస్టిలేషన్లో కానీ నా వర్క్ నేను మా వైపుని కూర్చోబెట్టుకొని కూడా నా హెల్ప్ చేసుకొని 11:30 వరకు నేను వర్క్ చేయించుకునేవాడిని. ఆ సచివాలయం పరిధిలో నాది ఆ రోడ్డుకి అటు సైడ్ ఉంటుందండి. ఆ రోడ్డు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ముసలి వాళ్ళు ఉంటారు, రాలేకపోతున్నారని చెప్పేసి నేనే వాళ్ళ ఇంటికి ముందుకు వెళ్ళేసి ఫామ్స్ తీసుకొని వాళ్ళకు ఫామ్ చేత కాకుండా ఫిలప్ చేసి ఇచ్చిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయండి. ప్రజలకు మా తరఫున ఫుల్ సపోర్ట్ ఉంది. వాళ్ళు కూడా మాకు అదేవిధంగా సహాయ సహకారాలు చేస్తున్నారు. వీళ్ళకు తొత్తులైనటువంటి కొందరు మాత్రమే ఇలాగా ఏమి కాలేకోకుండా ఫామ్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా ఏం కాదని చెప్పినా కూడా వీళ్ళే ఈ పార్టీ తరపున వాళ్ళ ప్రజలను భయభ్రాంతులను చేసి మీకు మిస్టేక్ అయితే మీ ఓటు పోతుంది, కొన్ని అన్నీ పోతాయి అని చెప్పేసి భయభ్రాంతులు చేసేసి వాళ్ళను మా మీద ఉసిగొల్పి వాళ్ళని ఏ విధంగా అంటే ఆ విధంగా తిట్టించి చేస్తున్నారు సార్. ఎన్యుమరేషన్ ఫామ్లో వైట్నర్ వేసి రాసుకోవచ్చు. అది ఓన్లీ ఫామ్స్ మేము డిజిటలైజేషన్ మళ్ళీ మేము క్లియర్గా చేసుకుంటాం సార్, ఎటువంటి తప్పు లేకోకుండా. కానీ ఇన్ని చేస్తున్నా కూడా మాకు రక్షణ లేకుండా పోతుంది సార్. మీరు గవర్నమెంట్ తరపున మాకు బిఎల్ వేయటువంటి మాకు తదుపరి రక్షణ కల్పించి మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను సార్. ఈ విషయం నాకు చాలా బాధ కలిగిస్తుంది సార్. ప్రజల ముందర నా స్టాఫ్ ముందర నన్ను కొట్టినాడు సార్. అందుకు నేను ఖచ్చితంగా నేనైతే నాకు న్యాయం జరుపుకోకుండా సూసైడ్ చేసుకునేదానికి కూడా నేను వెనకాడను సార్. ఎందుకంటే నా మనస్సాక్షి నన్ను ఒప్పుకోవడం లేదు. ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా నన్ను ఇంతగా దుర్భాషలు ఆడేసి నీ మీద అలిగేసి ఇంకో కొన్ని విషయాలు అంటే సార్, నీ మీద ఇటు బైండ్ ఓవర్స్ కేసేసి నేనే పెట్టిస్తా, మా ఆడవాళ్ళతో పట్టించేసి ఆడవాళ్ళని పట్టుకున్నట్టు పెట్టిస్తా, నా ఆడవాళ్ళతో ఇట్లా బిహేవ్ చేసిన నేను పెట్టిస్తా. నువ్వు ఏం చేయలేవురని నిన్ను ఎట్ట కావాలన్నట్ట ఇరికిచ్చేయగల నా క్యాపబిలిటీ నాకు ఉందని చెప్పేసి నన్ను చాలా భయభ్రాంతులు చేసినాడు సార్. ఈ మీడియా పూర్వకంగా మా యూనియన్ తరపున నుంచి నేను వచ్చేసి వాళ్ళు ఇచ్చిన బూస్టింగ్తోనే నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. ఏం కాదు, మేము ఉన్నామని చెప్పేసి నాకు తోడుగా మాకు మిత్రులు ఉన్నారు సార్. అందుకు నేను ఇట్లా చేస్తున్నాను సార్. ఎంటీ ఫామ్స్ ఇచ్చినాడు సార్, వితౌట్ డాక్యుమెంట్ ఓడి ఎంటీ ఫామ్ ఇచ్చినాడు సార్, వితౌట్ ఫిల్లింగ్, ఓన్లీ ఫోటో కనిపించారు ఇచ్చారు. ఆ ఫామ్ నాది కూడా కాదు సార్. ఆ ఫాము నా బిఎల్ అంటే నా పార్ట్ నెంబర్కి సంబంధించింది అయితే కాదు, ఆన్లైన్ చేయమని అంటాడు. అది కుదరదు. ఏ పార్ట్ సీరియల్ నెంబర్లు ఎవరికి సంబంధించిందో వాళ్ళ దాంట్లోనే లాగిన్లో చేయాలి. నాకు కుదరదంటే నాకే ఎదురు చెప్పేంతటోనే నువ్వు అని చెప్పేసి రివర్ట్ చేసి నువ్వు ఈ విధంగా మా ఆడవాళ్ళతో ఇట్లా చేపిస్తాను, నువ్వు ఎట్లా ఏ విధంగా అయినా సరే నేను చెప్తాను, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తాను నీ మీద అనేసి లేనిపోనేటన్నీ చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు సార్. మా బిఏల వాళ్ళకు ఖచ్చితంగా రక్షణ గవర్నమెంట్ నుంచి రక్షణ కావాలి సార్. సచివాలయంలోనే కొట్టినాడు సార్, చేతితో కొట్టాడు సార్, చంపకేసి లాగా కొట్టినాడు సార్. ఇటు సైడ్ చంపకేసి కొట్టేసి గుండీలా గుడికి లాగినాడు సార్, సట్టు పట్టుకొని లాగేసి ఏంది అని చెప్పేసి రుబాబు చూపించినాడు సార్. ఇందులో నాది ఎటువంటి తప్పు అయితే లేదు సార్.
ఏమో సార్ ఆయనకి ఎంటీ ఆయన ఏం విధంగా ఆలోచిస్తున్నాడో, ప్రజల దగ్గర నేను మెప్పు పొందాలి, నేను చెప్పినట్టే సచివాలయం నడవాలి అనే ఒక ఉద్దేశంతో కూడా చేయొచ్చు సార్. ఇప్పుడు దీని గురించి మా కమిషనర్ కూడా సార్ గారు కూడా లెటర్ ఇచ్చాం సార్. ఆయన కూడా మాకు న్యాయం చేస్తామని చెప్పారు. రేపు మార్నింగ్ వచ్చేసి మాట్లాడుతామన్నాడు ఏఆర్ఓ సార్తో, ఈఆర్ఓ సార్తో అందరితో మాట్లాడి మీకైతే ఎటువంటి అన్యాయం జరుపుకోకుండా న్యాయం చేస్తామని చెప్పారు సార్. పోలీస్ కంప్లైంట్ మార్నింగ్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు సరైనటువంటి రక్షణ కావాలి సార్. మీ తరపున గవర్నమెంట్ తరపున నుంచి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నో సర్వేలు ఉన్నాయి, ఓటీపీలు చెప్పడానికి పోతే తిట్టించుకుంటున్నాం. అన్ని విధాలుగా మమ్మల్ని అయితే వేధింపులు గురి చేస్తున్నారు సార్. ఆ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్న వాళ్ళతో ఏం చేసినా కూడా గవర్నమెంట్కి అయితే మేము దాసోహులమే సార్. వాళ్ళు చెప్పింది మేము ప్రతిదీ ప్రజలకు న్యాయబద్ధంగా చాలా స్పష్టంగా మీరు ఏదైతే గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో ప్రజలకు చేరాలని మీ యొక్క మంచి ఆలోచన ఉందో అవన్నీ తీసుకెళ్లే బాధ్యత మా సార్. మా తరపు నుంచి మీకు రిక్వెస్ట్ ఏదంటే మమ్మల్ని రక్షించండి. మీరు గవర్నమెంట్ తరపు నుంచి మీరు మమ్మల్ని రక్షించండి. మీ పథకాలు మీ ప్రజలకు చేర్చే బాధ్యత మాది సార్. చట్టపరమైన చర్యలు అయితే తీసుకోండి సార్. వీళ్ళకు మమ్మల్ని రక్షించండి సార్. నమస్కారం సార్, నా పేరు వరప్రసాద్. నేను కడప మున్సిపల్ సెక్రటరీకి సంబంధించిన ప్రెసిడెంట్ సార్ నేను. అయితే ఈరోజు మా బిఎల్ఓ 168కి సంబంధించిన పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ మీద దాడి జరగడం ఇది చాలా దారుణము. ఇలాంటి దాడులే ఇంతకు ముందు కూడా జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. సో దీన్ని ఆపాలనే ఉద్దేశంతోనే గట్టిగా చర్యలు తీసుకోవాలని జిల్లా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఏంటంటే సార్, గత జనాభా లెక్కల సేకరణకు ఎన్యూమరేషన్ కావచ్చు, అలాగే ప్రస్తుత ఎలక్షన్కి సంబంధించిన ఎన్యూమరేషన్ అవ్వచ్చు, మా వాళ్ళు పూర్తిగా గవర్నమెంట్కు సహకరిస్తూ వారు చెప్పినటువంటి విధి విధానాల్లోనే వెళ్తున్నారు. ఎక్కడా కూడా పొరపాట్లు కూడా లేదు. ఈరోజు జరిగిన దాడి కూడా కేవలం ఎంటీ ఫామ్ తెచ్చియడము, ఆ ఎంటీ ఫామ్ వెనకాల ఒక ఆధార్ కార్డు కానీ ఇతర డాక్యుమెంట్ లేకపోవడము, అలాగే ఫిల్ చేయకపోవడము. సో మీ తల్లిదండ్రుల యొక్క పేర్లు చెప్పండి అన్నా కూడా చెప్పకపోగా తిరిగి అతని మీదే నాకే ఎదురు చెప్తావా, నన్నే ఎదిరిస్తావా అని దాడి చేయడం జరిగింది. దాడి చేస్తూ అతని బండబూతులు తిడుతూ అతని మీద దాడి చేసి థ్రెటన్ చేయడం జరిగింది, నువ్వు బయటకు వస్తే నీ సంగతి చూస్తా అని. సో ఇది సమాజంలో ప్రభుత్వ ఉద్యోగ అతనికి సమాజంలో తిరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది దురదృష్టమైన సంఘటన సార్. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. సో అందుకనే ఈ జరిగిన సంఘటన గౌరవ కమిషనర్ గారికి తెలుపుతూ, అలాగే గౌరవ ఈఆర్ఓ గారికి తెలిపాము. సో నెక్స్ట్ రేపు గౌరవ ఆర్ఓ మరియు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తదుపరి అతని మీద గట్టి చర్యలు అయితే తీసుకుంటాం సార్. వదిలే ప్రసక్తి లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగం మీద కూడా ఇలాంటి దారుణాలు జరగకూడదు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విధి నిర్వహణలో ఉన్నప్పుడు, చుట్టూ ప్రజలు ఉన్నప్పుడు ఇలా దాడి చేసి సహేతుక కారణం లేకుండా అతని మీద దాడి చేయడం చాలా దారుణం. కాబట్టి దీన్ని అంతే సామాన్యంగా తీసుకోము. జిల్లా యాజమాన్యం ద్వారానే, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ద్వారానే ఇతని మీద చర్య తీసుకునేటట్టు తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం సార్. నమస్కారం సార్. ఎస్ సార్. తల్లిదండ్రుల పేరు కానీ తల్లిదండ్రుల పేర్లు కానీ ఆధార్ నంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీ. తల్లిదండ్రుల పేర్లు, ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ ఫిల్లింగ్. అవి మనకు చెప్తే కానీ మనం ఫిల్ చేయలేం. అవి చెప్పాలి కదా. ఈవెన్ దో ఆధార్ కార్డు ఇవ్వకపోయినా డీటెయిల్స్ చెప్తే మనం ఫిల్ చేసి ఇవ్వగలం. అది అడుగుతాం సార్. ఈ అడిగిన విధానంలోనే అతను నన్నే అడుగుతావా, ప్రశ్నిస్తావా అని కొట్టడం జరిగింది. ఎస్ సార్. రేపు ఉదయాన్నే గౌరవ ఆర్ఓ గారి గౌరవ ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి అనుమతి మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయిస్తాము. చేసి అతని మీద గట్టి చర్యలు తీసుకునేంత వరకు పోరాడతాం సార్. సార్ ప్రస్తుతం గౌరవ ఈఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. వారు హామీ ఇవ్వడం జరిగింది. కేసు ఫైల్ చేపిస్తాము, విచారణ చేపించేసి తప్పకుండా అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి వారి అనుమతి మేరకే, వారి మాట ప్రకారమే రేపు చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాము. కాకపోతే చర్యలు తీసుకునేంతవరకు మేమైతే వదలం సార్. థ్యాంక్ యూ.